ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఇండియాలో టాప్ 5 టీవీ బ్రాండ్లలో ఒకటైనటువంటి ఏసర్ కంపెనీకి చెందిన వి ప్రో QLED టీవీ ప్రీమియం QLED టీవీ గురించి అయితే మాట్లాడదాం. మరి స్మార్ట్ టీవీ మనకు 43 ఇంచెస్ 50 ఇంచెస్ 55 ఇంచెస్ ఇలా డిఫరెంట్ వేరియంట్లలో అయితే దొరుకుద్ది. మరి టీవీ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. టీవీ గురించి మాట్లాడితే ఆల్రెడీ నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి వాడుతున్నాను, అందుకోసం మీకు ఇక్కడ అన్బాక్సింగ్ అయితే చూపించట్లేదు. మరి మన టీవీ బాక్స్ గురించి మాట్లాడితే అన్ని టీవీలో ఉన్నట్టు ఒక రిమోట్ ఇస్తారు, ఒక యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు స్టాండ్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఆల్రెడీ స్టాండ్స్ని అయితే నేను ఇక్కడ బిగించాను. టీవీలో చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. సో మరి దానిలో మనకు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా Android 14 గూగుల్ టీవీ ప్లాట్ఫామ్ అయితే దీనిలో యూజ్ చేసేది. అంతేకాకుండా డ్యూయల్ ఏ ప్రాసెసర్ని కూడా యూజ్ చేశారు. మరి చూద్దాం దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో దానికంటే ముందు మరి మనం దీని చుట్టూన్న బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా తక్కువ బెజిల్స్ కనిపిస్తున్నాయి. సో మరి ఏసర్ వి ప్రో QLED టీవీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు VF ప్యానల్ వాడారు. అంతేకాకుండా మీరు చూడండి, దీనిలో మనకు 4 సైడ్ ఫ్రేమ్లెస్ డిజైన్ కనిపిస్తుంది. అంతేకాకుండా మెటల్ ఫినిష్ యూనిబాడీ కనిపిస్తుంది. 98.5% మనకు విజువల్ స్క్రీన్ ఏరియా కనిపిస్తుంది. సో మరి ఈ స్క్రీన్ టు బాడీ రేషియో అనేది మనకు ఎక్కువ కనిపించిన కారణంగా టీవీలో మనకు ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. సో మరి ఇటువంటి టీవీస్ని మనం లివింగ్ రూమ్లో పెట్టుకొని చూసేటప్పుడు మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూడడానికి మనకు వీడియో అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో మరి QLED డిస్ప్లేలో మనకు 1.07 బిలియన్ కలర్స్ కనిపిస్తాయి కాబట్టి మనం ఏదైనా వీడియో చూసేటప్పుడు మన కళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతేకాకుండా మనం వ్యూవింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడినట్టయితే సైడ్ నుంచి చూసినా సరే మనకు కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. దీనిలో మనకు HDR10 విత్ HLG ఉంటుంది. డాల్బీ విజన్కి ఇది సపోర్ట్ చేస్తుంది. దీని కారణంగా మనకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంటుంది. అంతేకాకుండా మనకు A4K అప్స్కేలింగ్ ఫీచర్ కూడా దీనిలో ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు లో రెజల్యూషన్ కంటెంట్ ఉంటుంది చూసారా. సో అది కూడా మనకు నియర్ 4K క్వాలిటీగా మారుస్తుంది. అంటే మనం పాతకాలం మూవీస్ చూస్తుంటాం సార్, అవి మనకు 4Kలో ఉండవు. మరి ఈ A4K అప్స్కేలింగ్ ఫీచర్ ఉన్న కారణంగా మనకు నియర్ టు 4K క్వాలిటీలో మనం ఆ వీడియోస్ని చూడొచ్చు అన్నట్టు. దీంతో పాటుగా మనం స్పోర్ట్స్ చూసేటప్పుడు కూడా మనకు చాలా మంచి విజువల్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ టీవీలో మనకు ALLM కూడా ఉంది. గేమింగ్ ఇక్కడ 120 హెర్ట్జ్లో పెట్టుకుని ఆడుకోవడానికి కూడా ఆప్షన్ చూడండి. కాకపోతే ఇవి రెండు మీకు ఎప్పుడు ఎనేబుల్ అవుతాయి అంటే గేమింగ్ కన్సోల్స్ లేదా మీ దగ్గర ఉండే PS5 కానీ Xbox కానీ ఉంటాయి సరే, వాటిని మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇవి ఎనేబుల్ అవుతాయి అన్నట్టు. మరి టీవీ యొక్క హార్ట్ దీని యొక్క డ్యూయల్ ఏ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు డైనమిక్ A55+ A75 ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడింది. మరి దీని కారణంగా దీని రియల్ టైం పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఏ పిక్చర్ ఆప్టిమైజేషన్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఉన్న సీన్ని అనలైజ్ చేసేసి దానిలో ఉండే కలర్స్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ని ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ సీన్ ఉందనుకోండి, దానిలో షాడోని ఎన్హాన్స్ చేస్తుంది. అలా కాకుండా మనకు కొన్ని బ్రైట్ సీన్స్ ఉంటాయి, దానిలో కలర్స్ ఇంకా ఎక్కువగా వైబ్రెంట్ చేసి చూపిస్తుంది. అంతేకాకుండా మనకు ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన సబ్జెక్ట్ని డిటెక్ట్ చేసేసి ఇంకా షార్ప్గా చూపిస్తుంది. అంటే జనరల్గా ఇటువంటి మ్యాచెస్ జరిగేటప్పుడు ప్లేయర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకు ప్రాపర్గా కనిపించాలి అని అంటే ఈ టెక్నాలజీ అనేది చాలా బాగుంది. ఈ ప్రాసెసర్ మనకు 25% బెటర్ స్టోరేజ్, మల్టీకోర్ ఎఫిషియన్సీ, అంతేకాకుండా 8 ఐసోలేటెడ్ హార్డ్వేర్ లెన్సెస్తో సూపర్ స్మూత్ పర్ఫార్మెన్స్ని అందిస్తుంది. సో ఎవరైతే గేమర్స్ ఉంటారో, స్పోర్ట్స్ లవర్స్ ఉంటారో వాళ్ళకు ఈ స్క్రీన్ అనేది నచ్చుద్ది. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు MEMC అంటే మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపెన్సేషన్ ఉంటుంది చూసారా, అది హై స్పీడ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. జనరల్గా ఇటువంటి స్పోర్ట్స్ ఆడేటప్పుడు బాల్ని కొట్టినప్పుడు లేదా ఫుట్బాల్ చూసేటప్పుడు ఆ బాల్ వెళ్ళేటప్పుడు ఏమవుద్ది అని అంటే అది మనకు బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి సీన్స్ని ఇది బాగా చూపిస్తుంది. అదేకాకుండా దీనిలో మనకు VRR ఉంది. అంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి మనం గేమింగ్ చేసేటప్పుడు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ రావాలంటే చాలా బాగుంటుంది ఇది. అంతేకాకుండా దీనిలో మనకు DSC అంటే డిస్ప్లే స్ట్రీమ్ కంప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనకు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇటువంటి వాటిలలో మనము హై రెజల్యూషన్ కంటెంట్ చూస్తుంటాం చూసారా. సో అటువంటి దాన్ని ల్యాగ్ లేకుండా హ్యాండిల్ చేయడానికి ఇది పనిచేస్తుంది. ఇందులో మనకు మైక్రో డిమ్మింగ్, క్వాంటమ్ బ్రైట్నెస్ ఉన్న కారణంగా డీపర్ బ్లాక్స్ కనిపిస్తాయి, బ్రైటర్ వైట్స్ కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్ అనేది మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది చూడండి. అయితే ఫ్రెండ్స్ ఈ టీవీ కొత్తగా తీసుకున్నప్పుడు మీరు ఆన్ చేసిన వెంటనే చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను, బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది చూడండి. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ని మనము డిసేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మనకు పిక్చర్లో ఈకో అని ఉంది చూసారా, ఈ ఈకో అనేది మనం ఆఫ్ చేసుకుంటే మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. నార్మల్గా మీరు డైరెక్ట్ పెట్టేసుకుంటే మీకు కొంచెం గుడ్డి కనిపించవచ్చు, ఇదైతే గమనించండి. మరి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే 36 వాట్స్ క్వాంటమ్ హై ఫిడిలిటీ స్పీకర్స్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. దాని కారణంగా మనకు సౌండ్ అనేది రిచ్గా, క్లియర్గా, ఎమర్సివ్గా వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా డైలాగ్స్ కూడా చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి. ఇక బేస్ అవి ఇవి కావాలంటే మనం ఎట్లాగో సౌండ్
సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాల్సిందే. అయితే ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు డైరెక్ట్ ప్లే చేసి వినిపించవచ్చు, కానీ సౌండ్ అనేది కంప్రెస్ అయ్యి మీకు వినిపిస్తుంది కాబట్టి మీకు అంత అర్థం కాదు. ఇది డైరెక్ట్ లైవ్లో వింటేనే అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ సెగ్మెంట్లో మనకు ఆండ్రాయిడ్ 14 గూగుల్ టీవీ తోటి వచ్చిన మొట్టమొదటి టీవీ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనకు టీవీస్లలో తక్కువ ప్రైజింగ్లో లేటెస్ట్ ఓఎస్ ఉండదు కదా, కాకపోతే దీనిలో ఉంది. ఫ్రెండ్స్, ఈ టీవీలో మనకి ఇట్లా ఒక అప్డేట్ వస్తుంది. ఈ అప్డేట్ చేసిన తర్వాత మనకు టీవీ యొక్క ఆప్టిమైజేషన్ అయినా పర్ఫార్మెన్స్ అయినా మనకు చాలా ఇంప్రూవ్ అయినట్టు అయితే కనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆండ్రాయిడ్ 14 ఉన్న కారణంగా మనకు బెటర్ యాప్ సెక్యూరిటీ ఉంటుంది, ఎన్హాన్స్మెంట్, ప్రైవసీ ఇవన్నీ బాగుంటాయి. ప్లస్ ఫాస్టర్ బూట్ టైం ఉంటుంది. దీనిలో మనకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓపెన్ యూట్యూబ్. సో ఇట్లా మనం డైరెక్ట్ యూట్యూబ్ని ఓపెన్ చేయడమైనా, లేకపోతే మీకు కావాల్సిన వేరే వేరే ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ మూవీ డైలాగ్స్. సో ఇట్లా మనకు ఏదైనా కంటెంట్ కావాలంటే చాలా ఈజీగా వెతుక్కోవచ్చు, చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అనిపించట్లేదు నాకు వాయిస్ కమాండ్ ఇచ్చినప్పుడు. కొన్ని టీవీస్లలో టైం పట్టుద్ది, కాకపోతే ఇందులో ఫాస్ట్ సెర్చెస్ అయితే ఉన్నాయి. వాట్ ఈస్ ద వెదర్ టుడే. సో ఓన్లీ ఇట్లా ప్రోగ్రామ్స్ వెతకడమే కాకుండా ఇక చూడండి, వాట్ ఈస్ ద వెదర్ టుడే అన్న వెంటనే మనకు ఇవాళ టెంపరేచర్ ఎలా ఉంది అనేది, ఇటువంటివన్నీ డిఫరెంట్వి కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీనిలో మనకు బిల్ట్ ఇన్ క్రోమ్కాస్ట్ ఉన్న కారణంగా మన మొబైల్ స్క్రీన్ని దీనిలో కాస్ట్ చేసుకోవచ్చు. మొబైల్లో ఉన్న డాటా దానిలో చూడడానికి చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంది. దీనిలో మనకు ఫాస్ట్ కాస్ట్ ఫీచర్ ఉన్న కారణంగా పీసీస్, ఐఫోన్స్, ఆండ్రాయిడ్ డివైస్లను మనము స్క్రీన్ మిర్రరింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక మీకు కనెక్టివిటీ గురించి కూడా ఎటువంటి టెన్షన్ లేదు. దీనిలో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ప్రొవైడ్ చేశారు. మీరు 2.4 GHz యూస్ చేయాలన్నా, 5 GHz యూస్ చేయాలన్నా యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్ట్రీమ్లెస్ కనెక్షన్ కోసం 2-వే బ్లూటూత్ 5.2ని ప్రొవైడ్ చేశారు. HDMI 2.1కి సంబంధించిన 3 పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మనకు EARC పోర్ట్ ఉంటుంది. అంటే మీరు గేమింగ్ కన్సోల్స్, సౌండ్ బార్స్, సెటప్ బాక్స్లను కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. ఈ తక్కువ ప్రైజింగ్లో కూడా మనకు USB 3.0ని ప్రొవైడ్ చేశారు. ఏవి ఇన్పుట్ ఉంది. అదే కూడా 3.5mm హెడ్ ఫోన్ జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఫైనల్ చూసుకున్నట్టయితే దీనిలో మనకు లేటెస్ట్ ఓఎస్ని ప్రొవైడ్ చేశారు. ఏ ఫీచర్స్ అనేవి బాగుంది, అంటే ఏ ఆప్టిమైజేషన్ అనేది బాగుంది. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకు దీనికి సంబంధించిన ఆప్టిమైజేషన్ అనేది ఇంకా పెరిగిపోయింది. ప్లస్ ఇక్కడ మనకు దీని డిస్ప్లే సైజ్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంది, తక్కువ బెజిల్స్ ఉన్న కారణంగా. రిమోట్ కూడా చాలా రెస్పాన్సివ్గా అనిపించింది. అన్ని రకాల పోర్ట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో మరి మీకు ఏసర్ సంబంధించిన ఈ టీవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.